దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ప్రసరించాలని, తద్వారా మన జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా నిరోలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వారి వారి రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దానికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేయటం విషయంలో కానీ, మీకు అందుబాటులో ఉండే విషయంలో కానీ నిరంతరం మేమందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నిడదవోలు పట్టణంలోని తీరుగుడుం ప్రాంతంలో చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు, కమిషనర్ గారు, ఇతర నాయకులతో కలిసి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ టౌన్ మొత్తం మీద చూసుకుంటే 4,224 మందికి 1,89,19,500 కిమ్మత్తు పెన్షన్లని ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా, గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమల్లోకి తీసుకురావటం, అది కూడా మీరందరూ గమనించాలి, మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చాం కనుక, మొదటి పెన్షన్ ఇచ్చేటప్పటికి జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్, మే, జూన్ ఆ 3 నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం 7,000 మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనం పేద ప్రజలకు ఏవైతే సూపర్ 6 అనేటువంటి హామీలను ఇచ్చామో, ఆ సూపర్ 6లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ల పెంపుదల కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలాగ మీరు ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నింటినీ డిఎస్సి మొన్ననే అందరికీ కూడా 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, ఇవన్నీ చూస్తే అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో సూపర్ 6 ఈజ్ సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాలి. ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2,000 రూపాయలు 3,000 చేయడానికి వారికి 5 సంవత్సరాల టైం పట్టింది. మాటలు చాలా చెప్పారు, బట్టలు నొక్కేమన్నారు, కానీ పెన్షన్ని 3,000 చేయడానికి చివరి సంవత్సరంలో మాత్రమే చేయగలిగారు. అదే మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చేదో దాని ప్రకారంగా 4,000 చేయటం, దాంతోపాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, వారు మంచం నుంచి దిగలేని పరిస్థితుల్లో నుండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికి 15,000 వరకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇలా చూస్తే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం. దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి మరో సంస్కరణయుతమైనటువంటి మార్పు, జిఎస్టీలో గణనీయంగా ఆ శాతాన్ని తగ్గించడం, మ్యాక్సిమం 18% మించకుండా ఉండే విధంగా 5% నుంచి 18% మాత్రమే ఉండే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ రమారమి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, సబ్బులు అలాంటివి కానీ, మనం నిత్యం ప్రతి ఇంట్లో ఉండేటువంటి టీవీ కానీ, సైకిల్ కానీ, మోపెడ్లు కానీ, ఇటువంటి అన్నింటి మీద కూడా గణనీయంగా ఆ ధరలు తగ్గినాయి. ఇవాళ బయటికి వెళ్ళి మార్కెట్లో ఒక వస్తువు కొనుక్కున్నట్లయితే ఎవరికైనా ధర తగ్గితే సహజంగానే ధరలు తగ్గినాయి అనుకుంటారేమో, కానీ కారణం అది కాదు. ఇవాళ స్పష్టంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం, ఈ జిఎస్టీని, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం వల్ల మాత్రమే ఇవి తగ్గుతున్నాయనేటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇలాగా ప్రజలందరి కోసం అవసరమైనప్పుడు అవసరమైన మార్పులు చేసుకుంటూ ధరలు తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటి మాటను మరొక మాట తెలియజేస్తూ, ఈ సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మీ చల్లని మనసుతోటి, అమృత హస్తాలతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.